హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ ఉపేన్ హియర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో సండే ఫన్ డే లాగా మన బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది ఎలా జరిగిందంటే ఓ గాడ్ అనుకున్నాను ఎందుకంటే హౌస్ మేట్స్ని చూసి అస్సలు ఏంటి వీళ్ళు తెలుగా లేకపోతే కన్నడనా లేకపోతే ఏం ఇది అనేది అస్సలు అర్థం కాలేదు కానీ కొందరు మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉన్నారు లెట్స్ సీ అందులో ముందుగా నేను చెప్తాను కదా సో ఎలా అంటే నాకు అనిపించింది ఈ బిగ్ బాస్లో మన తెలుగు ఆడియన్సే లేరా లేకపోతే తెలుగు పార్టిసిపేట్ చేయడానికి ఎవరు లేరా సీరియల్స్లో అందరూ కన్నడ బ్యాచే ఉంది సో కన్నడ బ్యాచ్ అనగానే మొత్తం వాళ్ళు ఎంటర్ అయిపోగానే వాళ్ళే కన్నడలోనే మాట్లాడుతున్నారు దానికి తీసేసి కన్నడ అని పెట్టడం బెటర్ అనిపించింది నాకైతే బట్ పర్లేదు చూద్దాం లాస్ట్ టైం అయితే మన తెలుగోడే గెలుచుకున్నాడు పల్లవి ప్రశాంత్ ఈసారి టైటిల్ ఎవరు విన్ చేస్తారో చూద్దాం సో స్టార్టింగ్ డే ఎలా లాంచ్ అయిపోయింది బిగ్ బాస్ గారు వచ్చారు రాగానే తను గృహప్రవేశం అని చెప్పేసి బిగ్ బాస్ లోపలికి తీసుకెళ్ళాడు గ్రాండ్ లాంచ్ చూద్దాం నెక్స్ట్ లోపల ఎంట్రీ కాగానే తను లో మెయిన్ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో చూపించడంలో జలకన్య ఇట్లా కనిపించేసి పులి సింహం ఇంకా ఎలక నెక్స్ట్ ఏంటంటే కోతులు ఇలా అంటే సీజీఐ ద్వారా మనకి చూపించాడు ఇంకా లోపలికి వెళ్ళంగానే నాగార్జున సార్ గారు లోపలికి వెళ్ళంగానే ఏంటిదంటే 3 రూమ్స్ అని చూపించాడు 3 బెడ్రూమ్స్ ఫస్ట్ బెడ్రూమ్లో ఏంటంటే డ్రాగన్ ఫ్లై ఉంది డ్రాగన్ ఫ్లైలో అదని ఇంకోటి గోల్డెన్ రూమ్లో ఒకటి ఏంటంటే లయన్ ఉంది లయన్ ఆఫ్ ద హౌస్ అని ఓకే ఫస్ట్ ఫస్ట్ ఎంట్రీ కాగానే అంటే రూమ్ నాగార్జున గారు ఎంట్రీ కాగానే లోపల ఒక రూమ్ కనిపించింది రూమ్లో పవర్ఫుల్ రూమ్ అంట అది ఏమో తెలియదు మనం ముందు చూస్తుంటే మనకు అర్థమవుతుంది నెక్స్ట్ దాని తర్వాత పవర్ఫుల్ రూమ్ తర్వాత గోల్డెన్ రూమ్ అని చూపించారు గోల్డెన్ రూమ్ ఏంటిదో అది కూడా తెలియదు మనకి అది ముందుంటే మనకి ముందుగా చూస్తుంటే మనకి అర్థమైపోతుంది నెక్స్ట్ తర్వాత 3 రూమ్స్ ఇచ్చాడు 3 రూమ్స్లో ఫస్ట్ తూనీగా రూమ్ అంటే తూనీగా ఉంది నెక్స్ట్ పికాక్ రూమ్ దాని తర్వాత జీబ్రా రూమ్ దాని తర్వాత తను లాస్ట్ ఫైనల్ అందరికీ తెలిసిందే కాన్ఫరెన్స్ రూమ్కి అయితే వెళ్తారు వెళ్ళగానే నెక్స్ట్ అప్పుడు అక్కడికి వెళ్ళంగానే ఏమవుతుంది బిగ్ బాస్ వెంటనే మన నాగార్జున సార్ తోటి మాట్లాడతారు సో మనకు అక్కడ అర్థమైపోతుంది ఇది కామన్గా సో కొంచెం కలర్ఫుల్గా యానిమల్స్ తోటి జంతువులతోటి పక్షులతోటి ఇలా వేరియేషన్ చూపించారు ఆ హౌస్ సేమ్ హౌస్ కానీ కొంచెం మాడిఫై చేసేసి 3 హౌసెస్ లాగా చూపించాడు అంటే 3 బెడ్రూమ్స్ లాగా చూపించాడు కామన్గా అదే మనకి వెనకాల గేమ్స్ ఏరియాలో చూపించినట్టుగా కనిపిస్తుంది కదా గేమ్స్ ఏరియా నెక్స్ట్ వాష్రూమ్ ఏరియా అందులో వాష్రూమ్ ఏరియాలో కొందరు కన్నీళ్ళు పెడతారు కొందరు గాసిప్స్ చెప్తారు అనేది కొంచెం చక్కగా మంచిగా ఇంట్రెస్టింగ్గా చూపించారు ఈ సీజీఐ కొంచెం ఇంకా గ్రాఫిక్స్ మంచిగా చేస్తే బాగుంటుండే నెక్స్ట్ బ్యాక్ టు తను స్టేజ్కి వచ్చాడు స్టేజ్కి ఒక్కొక్కరు హౌస్ మేట్స్కి ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ హౌస్ మేట్ మనకి యాష్మిని తను సాంగ్ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యింది ఒక సాంగ్ ప్లే చేసుకుంటూ నాటీ గర్ల్ 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 అనుకుంటూ తను ఇంట్రడ్యూస్ అయ్యింది నెక్స్ట్ తను అండ్ ఐఎమ్ నాట్ ఇన్ టు మోర్ సీరియల్స్ అనమాట సీరియల్స్ నేను చూస్తూ ఉండను కాబట్టి నాటీ గర్ల్ అనుకుంటూ ఆమె యాష్మి అనే హౌస్ మేట్ ఇంట్రడ్యూస్ చేశారు నాగార్జున గారు నెక్స్ట్ నిఖిల్ తను కూడా డ్యాన్స్ చేసుకుంటూ ఇంట్రడ్యూస్ అయ్యారు థర్డ్ విష్ణు అభయ్ విష్ణు అనేది ఏవి అభయ్ తను చాలా ఏంటంటే పెళ్లి చూపుల్లో తను ఆల్రెడీ కొన్ని సీరియల్స్లో అంటే సినిమాల్లో చేశారు తను కూడా ఏంటంటే కొంచెం కసితోటి వచ్చాడనమాట తెలంగాణ సాంగ్ తోటి మొత్తం రఫ్గా ఉండేసి బాగుంది నెక్స్ట్ ప్రేరణ
ప్రేరణ వచ్చంగానే కొంచెం చూస్తున్నప్పుడు ఏందబ్బా ఎట్లనో అనిపించింది. ఏంది బోరింగ్ అన్నట్టుగానే మనకుండే వీళ్ళేంది హౌస్‌మేట్స్ ఇంత బోరింగ్‌గా ఉన్నారు అని. ప్రేరణ రాంగానే కొంచెం అల్లరి, వాగుడుకాయి చాలా టాకటివ్‌గా ఉన్నది. వాళ్ళని పెయిర్‌గా చేశాడు. సో, ఇందులో ఏందంటే అందరిని హౌస్‌మేట్స్ నాగార్జున గారు ఎలా పంపిస్తున్నారంటే పేర్‌గా పంపిస్తున్నారు. ఫస్ట్ పేర్ వీళ్ళిద్దరు యాష్మి అండ్ నిఖిల్. నెక్స్ట్ విష్ణు అండ్ ప్రేరణ. వీళ్ళిద్దరికీ మ్యాచ్ అయ్యేటట్టుగానే ఉన్నారు. మళ్ళీ ఏందంటే ఫస్ట్ యామినికొచ్చినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు ట్రావెల్ బడీ అంటే ఆహ్, హౌస్ బడీ అన్నట్టుగా ఉంది. హ్మ్. సో, పేరుగా వాళ్ళని పంపిస్తున్నాడు. నెక్స్ట్ విష్ణు, దెన్ ప్రేరణ వీళ్ళిద్దరిని పంపించాక ఫిఫ్త్ హౌస్‌మేట్ ఆదిత్య ఓం. ఆదిత్య ఓం అనంగానే మనం తను 'లాహిర్‌లో' నుంచి వచ్చాడు గదా! ఆ హీరో. సో, రీసెంట్‌లీ తను కొన్ని సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. చాలానే ఫాలోవర్స్ ఉన్నారు. 1,000,000 ప్లస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. సో, తను ఎంట్రీ కాంగానే తను మొత్తం ఏవి చూపిచ్చారు తనది. నెక్స్ట్ ఆహ్, సోనియా. సోనియా గూడా ఐ డోంట్ నో ఎవరు తను అనేది మాక్సిమం నాకైతే తెలీదు. సో, లోపలిగా ఎళ్లారు గాబట్టి చూద్దాం. వాళ్ళిద్దరిని పెయిర్‌గా పంపించారు. నెక్స్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అయింది. నాగార్జున గారు సెవెంత్ హౌస్‌మేట్‌ని బెజవాడ బేబక్క అని పంపించారు. బెజవాడ బేబక్క అని ఏవి వచ్చింది. ఏవి చాలా ఫన్నీగా ఉండే. ఏందంటే ఎన్నో టేక్స్ తీసుకొని తర్వాత ఇన్ని అవసరమా? నాగార్జున గారు ఏంటి ఈ ఎంట్రీకి గూడా నాకిన్ని అవసరమా? 'బిగ్ బాస్‌లో' గూడా అనేది కొన్ని ఫన్నీగా ఉండే. తను క్రేజీగా అంటే ఫ్లర్టింగ్ లెవెల్స్ మాత్రం ఓహ్ మై గాడ్! ఎలా అంటే నాగార్జున గారితోటి తను ఐ టు ఐ కాంటాక్ట్ చేయలేదు. వెంటనే అంటే అది చూపించడం భలే అని చూపించారు. తర్వాత మళ్ళీ నాగార్జున గారు కన్వర్ట్ చేసేసి తను ఐ టు ఐ కాంటాక్ట్ చేసేసి ఉంటుంది. మళ్ళీ నాగార్జున గారు తను స్టేజ్ మీద రమ్మనేటప్పుడు గూడా తను యూనిక్‌గా కొన్ని లవ్ సింబల్స్‌లో కొన్ని తన గురించి అంటే తను ఎక్స్‌ప్రెషన్ చేయడం గానీ చాలా బావుండే. అది కొంచెం ఎంటర్‌టైన్‌గా అనిపిచ్చింది. నెక్స్ట్ శేఖర్ భాష ఎంట్రీ అయ్యాడు. ఎనిమిదో హౌస్‌మేట్. ఎనిమి ఎనిమిదో హౌస్‌మేట్. తను మళ్ళీ ఏవి ప్లస్ తను ఏవి నార్మల్‌గా రఫ్‌గానే ఉండే. సో, ఈ మధ్య ఏం చేశాడు తను లైఫ్, ఫ్యామిలీ తను ఎన్ని అవార్డ్స్ గెలుచుకున్నాడు అనేది అందులో రఫ్‌గా చూపిచ్చారు. ఇది ఓకే. శేఖర్ భాషని బెజవాడ బేబక్కని ఇద్దరిని పెట్టేశారు. సో, కంబైన్‌గా చేసి హౌస్ లోపలికి పంపించారు. దాని తర్వాత నైన్త్ హౌస్‌మేట్ కిరాక్ సీత. సీత చాలా అసలు స్పైసీగా ఉంది తను. ఆల్రెడీ మనము 'బేబీలో' చూసాం కదా! 'బేబీ' మూవీలో నెగెటివ్ క్యారెక్టర్‌గా చూసాము. తను మెయిన్‌గా గోల్ ఏంటంటే తన మైండ్‌లో ఫిక్స్ చేసింది. నేను మూవీస్ చేస్తూ ఉంటాను. కానీ ఆ క్యారెక్టర్‌ని నేను నిజమైన క్యారెక్టర్‌ని ఆఫ్ స్క్రీన్‌లో గూడా అలా చూడడం అనేది తప్పు. అనేది చాలామంది కనెక్ట్ అయిపోతారు. మూవీకైతే చాలామంది కనెక్ట్ అయిపోతారు. కానీ ఇలాంటిది ఎందుకంటే కామన్‌లీ ఫేస్ చేస్తాము. సో, మనం చూపిచ్చేది ఒకటుంటుంది. చూపించంది అంటే డైరెక్టర్ ఏం చెప్తారో అది మనం చెయ్యాలి. దాన్ని మనము 100% చూపిస్తున్నప్పుడు అలా అనుకోవడం అనేది ప్రజలు కొంచెం అక్కడ చేయాలి అనేది నాగార్జున గారు చెప్పారు. తను గూడా షీ ఈజ్ ఎక్స్‌పెక్టింగ్ మోర్ అనమాట. అంటే నెగెటివ్ రోల్సే కాదు ఇంకొన్ని చాలా రోల్స్ నేను చేయగలను అనేది కలుతాను అనేది 'కిరాక్ సీత' ద్వారా మనకి వచ్చింది. 10థ్ 10థ్‌ది మెయిన్ మణికంఠ. మణికంఠది ఏవీది చూపిచ్చారు. తన లైఫ్‌లో చెప్పాను కదా! ఆల్రెడీ మొన్న కన్ఫర్మ్ లిస్ట్‌లో నేను చెప్పాను కదా! నాగమణికంఠ అనేది కన్ఫర్మ్‌గా వెళ్తున్నారని. తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది. వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ ఫస్ట్ తర్వాత వాళ్ళ మదర్ చనిపోయాక, తర్వాత ఫాదర్‌ది దాని తర్వాత తను ఇంటి నుండి బయటికెళ్ళాక తనకి ఒక జాబ్ వచ్చేసింది. ఈ మధ్యలో సీరియల్స్ చేశాడు. దాని తర్వాత తను యూఎస్ ఎళ్ళాడు. పెళ్ళయ్యాక యూఎస్ అయిపోయాడు. ఒక పాప పుట్టింది. పాప పుట్టాక వాళ్ళిద్దరికీ హ్మ్,
డైవర్స్ అవ్వడం వల్ల మళ్ళీ ఇండియాకి వచ్చాడు. ఇండియాలో హైదరాబాద్కి వచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు ఆఖరి పోరాటం లాగా తను ఆఖరి పోరాటం ద్వారా తనుకి ఉన్న ఒకటే ఒక ఛాన్స్ బిగ్ బాస్ అనమాట. లెట్స్ సీ, తనకి ఇంట్రెస్టింగ్గా ఉంది. లోపలికి వెళ్ళాక ఏమేమి అయిందో ఇంకా చాలా ఉండే. దాని తర్వాత ఈ మధ్యలో ఉన్నారు. అంటే ప్రమోషన్స్ ద్వారా రానా వచ్చారు, కొన్ని గేమ్ ఆడారు. దాని తర్వాత నాని వచ్చాడు. నాని వచ్చేసి తను ఎంటర్టైన్ చేశారు. ఆ, కి కిరాక్ సీత అండ్ నాగమణికంట ఇద్దరు జోడీగా వెళ్ళారు. దాని తర్వాత 11th హౌస్ మేట్ ఏంటంటే పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ అండ్ దాని తర్వాత విష్ణుప్రియ, వీళ్ళిద్దరు కాంబినేషన్లో వాళ్ళిద్దరిని పంపించారు. 13th నైనిక, ఇంకా 14th 13th నైనిక, 14th నబీల్ అఫ్రీద్ వెళ్ళాడు. తను వరంగల్ నుంచి. తను ఏవి చూపించాడు. తను ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా పాపులర్గా ఉన్నాడు. లోపల అందరికీ పంపించాక దాని తర్వాత ఒక గెస్ట్ వచ్చారండి, అనిల్ రవిపూడి అని, డైరెక్టర్ F2 ఫన్ 2 చూసారు కదా, ఆ మూవీ డైరెక్టర్ అనమాట. సో లోపలికి వెళ్ళారు, గేమ్స్ ఆడిద్దామని చెప్పారు. కొన్ని ఇందులో ట్విస్ట్ అండ్ టర్న్స్ అనగానే ఫస్ట్ డేనే రోజునే ఎలిమినేషన్ అనగానే అందరికీ టెన్షన్ భయ ఉండే. సో అందులో ఏంటంటే ఈ లోపలికి పంపించాక కొన్ని గేమ్స్ ఆడిపించారు. ఆ గేమ్స్లో లాస్ట్ ఎవరు వచ్చారు, ఒకటి బ్యాడ్ న్యూస్ ఒకటి గుడ్ న్యూస్ లాగా ఆ రెండు పేర్స్ నలుగురు ఉండే. నలుగురిట్లో అందరి టార్గెట్ ఎవరిది ఏంటంటే మరి నాగమణిగంట మీదనే టార్గెట్ ఉండే. ఇంకోటి ఏంటంటే కిరాక్ సీత మీద, ఇందరి మీద. నాగమణిగంటకి 4 votes వచ్చాయి. ఇంకోటి కిరాక్ సీతకి 3 votes వచ్చాయి. సో వాళ్ళు ఏంటంటే ఈ హౌస్ నుంచి బయటికి వెళ్ళడానికి వాళ్ళు ఓట్ చేశారు. సో వాళ్ళకి వెంటనే మైండ్ బ్లాక్ అయిపోయింది. అయినా చేశారు, ఫస్ట్ డే కదా, కన్ఫ్యూజింగ్లో చేసేసారు. కానీ నాగమణికంట చాలా స్ట్రాంగ్గా అసలు తను ఫీల్ అయిపోయాడు వెంటనే. నేను ఎలిమినేషన్ వెంటనే ఫస్ట్ డేలే అసలు వచ్చి కొన్ని గంటలు కూడా కాలేదు లోపల నుంచి హౌస్ నుంచి బయటికి పంపించడం అనేది చాలా ఎట్లా అంటే బాధగా ఉండే. బయటికి తను తీసుకెళ్ళాడు గొడుగు పెట్టుకొని. నెక్స్ట్ ఏదైనా పాట పాడమంటే చాలా అద్భుతంగా తను ఎంత అంటే తన లోపల ఉన్న ఆ పవర్ని గుద్దేశాడు అసలు. ఎలా అంటే తనకి కసిగా ఆ గేమ్ని కసిగా ఆడేటట్టుగా తను కనిపించాడు. అసలు అక్కడ ఫ్లాట్ అనమాట. మనము 100 మార్క్స్ ఇవ్వచ్చు. తను వెంటనే మళ్ళీ ఏం చేసాడంటే ఈ గెస్ట్ ఏం చెప్పాడంటే ఇది జస్ట్ ప్రాంక్ అనగానే అందరూ రిలాక్స్ అయిపోయారు. మళ్ళీ అక్కడ నుండి లోపలికి హౌస్ రూమ్లో వెళ్ళంగానే అందరికీ ఇంకోటి ఇంకా కొత్త లోపల వెళ్ళారు కదా, ఆ ఎంట్రీ అయ్యారు కదా, వాళ్ళతోటి గేమ్ ఆడిపించాడు. గేమ్ ఆడిపోయి మళ్ళీ అందులో కూడా ఎవరు విన్ అయ్యారు ఏంటి అనేది. సో అంటే హౌస్లో ఇప్పుడు ఏంటంటే మెయిన్లీ గేమ్ అయ్యాక ఇంకోటి ఏంటంటే హౌస్లో కొత్త రూల్స్ ఏంటంటే అన్లిమిటెడ్ రేషన్ అనమాట. సో అన్లిమిటెడ్ రేషన్ అంటే నో రేషన్, నో క్యాప్టెన్సీ. అంటే క్యాప్టెన్సీ ఎవరు ఉండరు, కానీ ఏమవుతుందో తెలియదు. అది నో క్యాప్టెన్సీ, నో రేషన్. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుంటారో అక్కడ చూపించారు. అందరినీ నించోబెట్టేశారు, పెద్ద బాక్స్ పెట్టేసి బాంబ్ లిస్ట్ బుస్ట్ అనగానే 0 పడ్డది. అందరు మాల్లో 0. అండ్ లెట్స్ సీ. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే ప్రోమో. సో ప్రోమోలో ఏమైతుందంటే నాగమణికంట అండ్ మనం ముందే మాట్లాడాం కదా, నిఖిల్ ఇద్దరి మధ్య కొంచెం ఫైర్ అనేది సృష్టించారు. ఏంటంటే నిఖిల్ నాగమణికంట ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే ఇలా నాకు వీళ్ళు ఫస్ట్ డేనే గెస్ట్ చేసేసారు, ఇలా చేయడం తప్పు. అండ్ మోర్ ఓవర్ తను ఏదో చెప్పాడు, అక్కడ కొంచెం స్టార్ట్ అయిపోయింది. అంటే ఫైర్ గేమ్ అక్కడే స్టార్ట్ అయిపోయింది. నాగమణికంటకి నిఖిల్కి పడడం లేదు అన్నట్టుగా అక్కడ స్టార్ట్ అయిపోయింది. సో ఇది అండి ఫస్ట్ డే ఫన్ డేగా అయింది. అండ్ కొంచెం ట్విస్ట్లు టర్న్స్ అయింది. చూసేటోళ్ళకి ఓరి దేవుడా అందరూ తెలుగు వాళ్ళు లేరు, కొందరే ఉన్నారు. కొందరిట్లో నాకు నచ్చారు ఏంటంటే
నాగమణికంట కొంచెం వీక్ ఏమో అనుకున్నాను. కానీ నాగమణికంట ఆ పవర్ చూసి ఆయన మళ్ళీ వెంటనే తను రియాక్షన్ అవ్వడము, ఎలిమినేషన్ అనంగానే అందరి మధ్య కొంచెం కసిగా ఉన్నాడు. సో, తను గేమ్ ప్లే ఎలా చేస్తాడో చూద్దాము. ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ ఫర్ ద డే 1. లెట్స్ సీ. కీప్ వాచింగ్ మీ అండ్ ఎనీ ఇంప్రూవ్మెంట్ ప్లీజ్ కామెంట్ చేయండి.